నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తేజాని. చాలా రోజుల తర్వాత హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చానండి. అదే మునగాకు తెలగపిండి రెసిపీ. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దానికోసమైతే ఇక్కడ 2 మునగాకు కట్టల్ని తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టి అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదండి మునగాకును కూడా ఇందులోకి వేసేసి ఈ పోపులో కలిసే విధంగా కలుపుకోవాలి. మునగాకు లేతగా ఉంటే తొందరగా మగ్గిపోతుందండి. అదే కొద్దిగా ముదురుదైతే కొంచెం టైం పడుతుంది. ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని 5 మినిట్స్ వరకు క్యాప్ పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారం కోసం 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసేసి కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. మిక్సీకి కూడా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవచ్చు. మునగాకైతే మగ్గిపోయింది. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. తెలగపిండి వేస్తాం కాబట్టి కంపల్సరీగా వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా వెల్లుల్లి కారాన్ని కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి. ఇందులోకి నేను 1 కప్పు తెలగపిండిని అయితే తీసుకుంటున్నానండి. తెలగపిండి అంటే నువ్వుల నుంచి ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చిన పిప్పినే తెలగపిండి అంటారు. తెలగపిండి వేసిన వెంటనే కలుపుకోవాలండి, లేదంటే ఉంటలు కట్టేస్తుంది. ఒకసారి ఉప్పు కూడా చూసుకొని తక్కువైతే కొంచెం యాడ్ చేసేసుకోవాలండి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే మునగాకు తెలగపిండి రెసిపీ రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి, రైస్లోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యమండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.